ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత పారాయణానికి స్వాగతం సుస్వాగతం. అందరికీ నమస్కారం అండి. మనం భగవద్గీతలో 3వ అధ్యాయం కర్మయోగంలో 40వ శ్లోకానికి ఇంద్రియాణి మనోబుద్ధి అనే శ్లోకానికి అర్ధసహితంగా తెలుసుకున్నాం. అయితే దీని ద్వారా ఏం చెప్పిండు భగవంతుడు అంటే, మనకు ఇంద్రియాలు మనసు బుద్ధి నివాసాలుగా ఏర్పరచుకొని కామము అనేది ఇంద్రియాల ద్వారా మనసుకు, మనసు నుంచి బుద్ధికి వెళ్తుంది. వెళ్ళి ఆ కామం వల్ల జ్ఞానం అనేది కప్పబడిపోతుంది కాబట్టి మోహాన్ని కలిగిస్తుంది. అలా చేయడం వల్ల మనము ఆ తప్పు అని తెలిసినా కూడా దాన్ని కప్పిపుచ్చేసి దానికన్నా ఎక్కువ తప్పు చేయడానికి ముందుకు వెళ్తూ ఉంటాం అన్నమాట. అంటే తప్పు అని లోపల నా మనసు పీకుతూ ఉన్నా కానీ దాని పక్కకు పెట్టి మోహంతో ముందుకు వెళ్ళి ఆ పని చేస్తూ ఉంటాం. అలా చేయడానికి కారణం ఏంటి అంటే, కామానికి ఏముంటుంది, దానికి తృప్తి ఉండదు, చాలు అని అనడు. ఎప్పటికీ కోరికలు వస్తూనే ఉంటాయి. అవి ఇంద్రియాల ద్వారా, మన ఇంద్రియాలు 24/7 మనం చూస్తూనే ఉంటాము, వింటూనే ఉంటాము. మరి అలా చూస్తూ ఉన్న కొద్దీ మనలో కోరికలు కలుగుతూ ఉంటాయి. కోరికలను తీర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. దానికి మన ఇంద్రియాలనే ఉపయోగించుకుంటాం. మళ్ళీ మన మనసుకు చేరుస్తుంది, మనసులో తొందర పెడుతుంది, మనసు ఉబలాట పడుతుంది, బుద్ధిని ప్రేరేపిస్తుంది. బుద్ధి పోయి అక్కడ కర్మ జరుగుతుంది. ఆ విధంగా చేస్తూ ఉంటాము. ఇంద్రియాలు తమకు ఆశ్రయస్థానమైన మనసు వైపు తిరిగి చూడవు. మరి ఇప్పుడు కళ్ళు ఉన్నాయి కదా, కళ్ళు వెనక్కి పోయి వెనక్కి చూస్తే చూడవు. ముందున్న వాటినే లోపలికి పంపిస్తూ ఉంటుంది. అది లోపల ఉన్నది బయటకి వచ్చుడు కాదు, ముందున్నదాన్ని లోపలికి పంపించగలదు. కాబట్టి అది ఎక్కడికి వెళ్తుంది, లోపల ఉన్న అంతరేంద్రియమైన మనసుకు చేరుకుంటున్నాయి. ఈ చెవుల ద్వారా వింటూ ఉన్నాము, అది కూడా మనసుకు చేరుకుంటుంది, అందరూ చెప్పే మాటలు. అయితే మరి ఇక్కడ ఏమంటున్నారంటే, ఆ విధంగా కళ్ళు ముందుకు చూసి ముందున్న విషయాన్ని వెనుకకు పంపించగలవే కానీ వెనుక నీకు ఇష్టం లేదు అన్నదాన్ని ముందుకు పంపించలేదు. అది ఎలా జరుగుతుంది? అది నువ్వు చేయొద్దు అనుకుంటున్నావు. చెయ్యొద్దు అనుకున్న విషయం, చూడొద్దు అనుకున్న విషయం ఎప్పుడు మనం కళ్ళు మూసుకుంటే అవుతుంది. అంటే ఇంద్రియాలను నిగ్రహించుకుంటే అవుతుంది. అంతేగాని ఇంద్రియాలను మనము ఉపయోగించుకొని అవి చూస్తూనే ఉంటుంది, మనకు పంపిస్తూనే ఉంటుంది బాగుంది 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 అని మనసులో. అప్పుడు బాగుంది బాగుంది అని 100 సార్లు అనుకున్నాం, అయినా చూడొద్దు చూడొద్దు అని 10 సార్లే అనుకున్నాం. అప్పుడు ఏది గెలుస్తుందా అండి? ఏది ఎక్కువ ఉంటుందో అదే పని చేస్తుంది అన్నమాట. మెజారిటీ ఈజ్ లా కదా. కాబట్టి ఇక్కడ అది బై ప్రెషర్ మనము అలా లొంగిపోతూ ఉంటాము కోరికలను తీర్చుకోవడం కోసం. అయితే విషయాలు మనసును చేరుతాయి. తిరిగి ఇంద్రియాల ద్వారానే మనసులోని కోరికలు మళ్ళీ మరి కోరికలు ఎక్కడిని తీర్చుకుంటాం మనం? మన లోపల కోరికలు పుడతాయి. అవి బయట ప్రపంచంలో కదా తీర్చుకోవాలి. అంటే మనం కర్మలు చేయాలి. దానికోసం కర్మలు చేసి తీర్చుకుంటాం. ఇప్పుడు గులాబ్ జామున్ తినాలని ఉంది, చూస్తూ ఉన్నాం. ఆ షాపుకు పోవాలి, అది కొనుక్కొచ్చుకొని తినాలి. అంటే మళ్ళీ మన ఇంద్రియాలే పని చేయాలి కదా. మనము మనసులో కోరిక కలిగితే వెంటనే తీర్చుకోలేము. అది ఎప్పుడు తీర్చుకోగలుగుతాం? చెయ్యాలి కర్మ. ఆ కర్మ చేయాలంటే మళ్ళీ ఇంద్రియాలే కావాలి. చూడండి, ఇంద్రియాల ద్వారానే విషయం లోపలికి వచ్చింది, ఆ మనసును ప్రేరేపించింది అది చేసే విధంగా. మళ్ళీ అది బుద్ధికి చేరింది, బుద్ధి బలపరిచింది, చేయాలి, ఇది చేయాల్సిందే, ఇవాళ తినాల్సిందే, ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళాల్సిందే, ఇవాళ ఐస్ క్రీమ్ తినాల్సిందే అని డిసైడ్ అయిపోయినాం. అప్పుడు ఏం చేస్తాం?
ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్తాం, ఐస్ క్రీమ్ తింటాము. ఇప్పుడు చేసింది ఎవరు? మళ్ళీ మన ఇంద్రియాలే. అంటే మన మనసుకు సంబంధం లేని విషయాలను మన ఇంద్రియాలు గ్రహిస్తున్నాయి, మనకు అందిస్తున్నాయి. మళ్ళీ దాన్నే తీసుకొని అవే చేసి పెడుతున్నాయి. మనమేమనుకుంటున్నాము? మన నైజం ఇట్లానే ఉంటుంది. ఎవరైనా మనకు వచ్చి టకటక మన పనులని చేసి పెట్టేస్తుంటారు అనుకోండి. చేసి పెట్టేస్తుంటే మనము అవును కాదు అని చెప్పే లోపలే వాళ్ళు చేసేస్తూ ఉంటారు. చేసేస్తూ ఉంటే మనం మౌనంగా ఉంటాము. వాళ్ళు చేసింది తింటాము, చక్కగా వాళ్ళు ఏది చేస్తే అది చూస్తూ ఉంటాము. మళ్ళీ అయ్యో నాకు నచ్చలేదు ఇది అంటే, మరి చెప్పలేదమ్మా ఎందుకు అంటే, ఏదో వాడు చేస్తున్నావు కదా అని వదిలేసినామంట. అంటే ఏంటి? మౌనము అంగీకార సూచకం. ఇగో ఇది ఇందుకే వచ్చిందనమాట. మనసు మాట వినిపించుకునే అంత టైం లేదు, ఆ మోహానికి లొంగిపోతున్నాము, అక్కడ జరిగిపోతుంది, ఇంద్రియాలు బుద్ధి వెళ్తున్నది, ఆ పని చేసేస్తున్నాము. దాన్ని అంటే ఇక్కడ డామినేట్ చేసేది ఏంటిది అంటే మన కోరికను ప్రేరేపించేది ఆ రజోగుణం అనేది డామినేట్ చేస్తుందన్నమాట. ఆ విధంగా మనకు ఈ 40వ శ్లోకంలో తెలియజేసిందనమాట. అయితే ఇప్పుడు ఈ 41వ శ్లోకాన్ని చదువుదాము. తస్మాత్త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభః పాప్మానం ప్రజహిహ్యేనం జ్ఞాన విజ్ఞాన నాశనం. ఇక్కడ దీని ద్వారా ఏం తెలియజేస్తుందంటే, మరి సరే ఈ కామం అనేది ఒక శత్రువు, అది ఇలా చేస్తుంది అని చెప్తున్నాడు కదా, మరి దీన్ని ఎలా తొలగించుకోవాలి అంటే, అర్జున కామం అనేది ఒక మహాపాపి. అది మనలో జ్ఞానాన్ని విజ్ఞానాన్ని తొలగించి వేస్తుంది, తీసేస్తుంది. అట్లా నువ్వు ఇంద్రియాలను వశపరచుకోవాలి. ఫస్ట్ చేయాల్సింది ఏంటిది? ఇంద్రియాలను వశపరచుకోవాలి. కామాన్ని పూర్తిగా తుడిచిపెట్టాలి. ఇంద్రియాలను వశపరచుకుంటే కామం అనేది తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు నీకు జ్ఞాన విజ్ఞానం అనేది పనిచేస్తుంది. కాబట్టి నువ్వు సరైన మార్గంలో ఉంటావు, సరైన పనులు చేస్తావు అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ మనం ఇది ఎట్లా చెప్తున్నాడు అనేది కొంచెం విశ్లేషించుకోవాలన్నమాట. ఇక్కడ ఏమంటున్నారంటే 3 ఆశ్రయ స్థానాలు ఉన్నాయని చెప్పిండ్రు కదా. మరి శత్రువు యొక్క స్థావరాలు తెలిసినాయండి. ఇప్పుడు ఉగ్రవాదుల స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో కనుక్కుంటే ఏం చేస్తాం? వాటిని తొలగించాం కదా. ఇప్పుడు ఎక్కడెక్కడ ఆల్ఫాలా యూనివర్సిటీ, ఇంకేమో మసీదులలో అక్కడ ఇక్కడ ఇంకా బయట పడుతున్నాయి కదా. అవన్నీ ఏం చేస్తున్నాం మనము? వాటిని అన్నీ తొలగించేసి వాళ్ళని అందరినీ తీసుకుపోయి పని చేయకుండా జైళ్ళల్లో పెట్టేసి చేస్తూ ఉన్నాం. అంటే వాళ్ళు పని చేయకుండా చేసేసినాం. అట్లా ఇంద్రియాలు ఇప్పుడు మన మీద దాడి చేస్తాయి అన్నమాట, ఉగ్రవాదుల్లాగా అనుకుందాం కాసేపు. ప్రస్తుతం అదే జరుగుతుంది కాబట్టి, అంటే ఇంద్రియాలు అంటే ఉగ్రవాదుల దాడి ఎక్కువైపోయినప్పుడు, వాళ్ళ బలం ఎక్కువైంది అనుకోండి, అప్పుడు మన మీద అవి పనిచేస్తాయి. చేసినప్పుడు ఇట్లాంటి చెత్త పనులన్నీ చేసిస్తాం, మనకు అవసరం లేని పనులు చేస్తాం అన్నమాట. అదే మనము ఇంద్రియాలను నిగ్రహించాం అంటే మనసు బలంగా ఉంది, మనోబలం ఎక్కువ ఉంది. ఉన్నప్పుడు ఏం చేస్తాం? మనము ఇంద్రియాలను వశం చేసుకుంటాం. చేసుకొని ఎప్పోవే నువ్వు చూపిస్తే నేను చూస్తానా? చూడం. అప్పుడు ఏం చేస్తుంది? ఎట్లా కోరికలు ఎలా కలుగుతాయి అంటే మనము వాటి ద్వారా వచ్చే సంకేతాన్ని పట్టించుకోవట్లేదు, దాన్ని నిగ్రహించేస్తున్నాం అన్నమాట. అయితే
ఇక్కడ మనకు రెండు తేడాలు చెప్తున్నారు. ఇంద్రియ నిగ్రహం అంటున్నారు, ఇక్కడ ఇంద్రియాలను వశం చేసుకోమంటున్నారు. వశం అంటే ఏంటి, నిగ్రహం అంటే ఏంటిది? నిగ్రహం అంటే ఏంటిది? ఇప్పుడు కాసేపు మనకు చూడబుద్ధి అవుతలేదు, టీవీ బంద్ చేసినాం, అప్పుడు ఏం చేస్తామండి, ఏం చూడాలనిపించినప్పుడు కళ్ళు మూసుకుంటాం. ఎంతసేపు మూసుకుంటాం? కొంతసేపు మూసుకుంటాం, మళ్ళీ కొంతసేపు అయినాక కళ్ళు తెరుస్తాం. తెరిచిన మళ్ళీ ఏదో ఒకటి ఇంకో ఛానల్ ఏదో పెడతాం, చూస్తూ ఉంటాం. అంటే నిగ్రహం అనేది ఎంతసేపు ఉండదు. మనం ఇంద్రియాలతోనే ఏ పనైనా చేయాలి. కర్మ యోగులం మనం, కాబట్టి కర్మలు చేయాల్సిందే. మరి ఇంద్రియాలతోనే పని చేయాలి. మరి వాటిని నిగ్రహించుకొని ఉంటే సరిపోదు, మళ్ళీ ఇంకోటి చేయాల్సి వస్తుంది కదా. కాబట్టి వాటిని వశంలో ఉంచుకోవాలి. వశంలో ఉంచుకోవడము అంటే అవి మనం చెప్పినట్టు వినాలి. మనం చూడమన్న వస్తువులను అది చూడాలి, మనం వినమన్న మాటలు వినాలి, చెయ్యమన్న పనులు చెయ్యాలి. అది వశంలో ఉంచుకోవడం అంటారు. నిగ్రహించుకోవడం అంటే కాసేపు తాత్కాలికం అన్నమాట. కళ్ళు మూసుకున్నాం, కాసేపు చెవులు మూసుకుంటాం. ఒక్కోసారి చూడండి, మనకి వినబుద్ధి కాకుండా చెవులు మూసుకున్నా కూడా వినబడుతూ ఉంటాయి. అప్పుడు అట్లా దాన్ని నిగ్రహం అంటారు. నిగ్రహించుకోవద్దు, ఏం చేయాలట, వశపరుచుకోవాలి అని చెప్తున్నాడు ఇక్కడ కృష్ణ భగవానుడు. ముందుగా ఇంద్రియాలను వశం చేసుకో అని చెప్తున్నాడు. ఫస్ట్ అవి ఇంద్రియాలను మనము చూసినప్పుడు వాటి కోసం మనం పని చేసినా అది మనకు ఉపయోగం అవుతుంది, అది ధర్మంగా ఉంటుంది, మనకు ఉపయోగం అవుతుంది. కాబట్టి దాన్ని వశం చేసుకొని మనం చెప్పినట్టు వినేటట్టు చేసుకోవాలి ఇంద్రియాలను అని చెప్తూ ఉన్నారనమాట. దాని ఇష్టమున్న పని చేయొద్దు. ఇప్పుడు ఈ శరీరములో మనం ఉన్నామంటే మనమే అధికారి కదా. మన ఆత్మ చెప్పినట్టు ఈ శరీరం పనిచేయాలి. కాబట్టి ఈ శరీరము చెప్పినవన్నీ మన ఆత్మకు మనం చెప్పిన దాన్ని విని మనము ఓకే అని మళ్ళీ ఈ శరీరంతో చేసుకుంటున్నాం. అలా చేయకూడదు. ఇప్పుడు ఈ ఆత్మ, ఈ జీవుడు అన్నది లేకపోతే శరీరానికి ఏం విలువ లేదు. ఉందా? ఉండదు. ఈ శరీరానికి విలువ ఇచ్చేదే ఆత్మ వల్ల. కాబట్టి ఆత్మ కోసము ఆత్మ జ్ఞానాన్ని పొంది దానివల్ల మనం ఏవి చేయడానికి జన్మ తీసుకున్నామో ఆ పనులు చేయడానికి ఈ ఇంద్రియాలను వశం చేసుకొని వాటితో చేయించుకోవాలన్నమాట. అది ఇక్కడ చెప్తున్నాడు. దీని అంతరార్థంగా అది మనము అర్థం చేసుకోవాలన్నమాట. ఇంద్రియాలను జయించడం అంటే ఏంటిది? ఇప్పుడు ఇంద్రియాలు చూపిస్తాయండి, అవన్నీ దేని మీద పనిచేస్తున్నాయి? మన బుద్ధి మనసు మీద పనిచేస్తాయి. అంటే ఇప్పుడు ఎవరైనా తిట్టిండు అనుకోండి, అవమానం అవుతుంది. అది దేనికి ఉంటుంది? కళ్ళకు అవమానం ఉంటుందా? మా ముక్కుకు అవమానం ఉంటుందా? ఉండదు. అవి ఏం ఫీల్ కావు కదా. అవి కేవలము ఇంద్రియాలు ప్రసారం చేయగలుగుతాయి, అంతేగాని వాటికి ఏం ఫీలింగ్స్ ఉండవు. ఫీలింగ్ ఉండేది దేనికి? మన మనసుకు, మన బుద్ధికి. అయితే మన మనసుకు ఇష్టమైన దానికి బుద్ధి ఏం చేస్తుంది? ప్రేమగా మాట్లాడుతుంది, ప్రేమిస్తుంది. మన మనసుకు ఇష్టం లేని దానికి బుద్ధి శత్రువుగా ఆలోచిస్తుంది, పనిచేస్తుంది. అంటే రాగద్వేషాలు. అంటే అంతరంగా ఉన్న అవయవాలు ఏంటి? బుద్ధి, మనసు. బయట మన ఇంద్రియాలు ఏంటి? జ్ఞానేంద్రియాలు. ఇవి కూడా మనకు పనిచేసేటి. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కళ్ళు, ముక్కు, చెవు. అయితే ఇప్పుడు ఏమంటున్నారంటే రాగద్వేషాలపై పట్టు సాధించాలి. ఎట్లా సాధిస్తాం మరి అంటే ఇంద్రియాలను జయించడం. అంటే ఇంద్రియాలను జయించడము అంటే ఇంద్రియాలను ఒక గుర్రాన్ని కళ్ళెం వేసి దాని ఇష్టం ఉన్నట్టు అది మనం తీసుకపోవద్దు.
మనం ఎటు వెళ్ళాలో అటు తీసుకెళ్ళాలి. అంటే కంట్రోల్ ఎవరి చేతులు ఉండాలి? మన చేతులు ఉండాలి. ఆ గుర్రం యొక్క కళ్ళెం మన చేతిలో పట్టుకొని దాన్ని నడిపించి సరైన మార్గంలో మనం ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళగలగాలి. అంతేగాని గుర్రం కట్టేస్తే గుర్రం దాని ఇష్టం ఉన్నట్టు ఎటంటే అటు పోయేటట్టు వదిలేసినాం అనుకోండి, అట్లా జీవితం కూడా ఎటంటే అటు వెళ్ళిపోతుంది. అంటే మన నిర్ణయం ఏమీ లేదు, మనకు అవసరమైంది ఏది ఉండదు, అలా మనము పతనం అవుతాం అని ఇక్కడ తెలియజేస్తున్నాడు. మనం ఎటు వెళ్ళాలో అటు చేరలేము. అట్లా గుర్రాన్ని అంటే కోరికలే గుర్రాలు అయితే అంటారు కదా, అట్లా గుర్రాల వంటి కోరికలను కళ్ళెం వేసి మనము పట్టుకుని మనము ఏది చేయాలనుకున్నామో దానికి అనుకూలంగా వాటినితో పని చేయించుకోవాలి. అది మనం చేయాలి అని ఇక్కడ మనకు బోధిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఏదైనా సరే ఇంద్రియాలు అంటే మనోబుద్ధులు, మనకి దృశ్యాలను చూసినప్పుడు కళ్ళు పనిచేస్తాయి. అవి ఏం చేస్తాయంటే విషయాన్ని గ్రహిస్తాయి, మన మనసుకు అందిస్తాయి. అంతేగాని అవేం ఫీల్ కావు. ఇప్పుడు కళ్ళు చూస్తాయి కానీ కళ్ళు చెప్తాయా ఇది బాగుంది అని చెప్పలేదు. కానీ నోరు చెప్తుంది, కానీ నోరు చూస్తుందా? చూడదు. అంటే ఇవి కేవలం ప్రేరకాలుగా పనిచేస్తాయి, అంతేగాని వాటికి ఎటువంటి భావం అనేది ఉండదు. సుఖదుఖాలు, జయాపజయాలు అన్నీ కూడా మానవమానాలు ఎవరికి ఉంటాయి? మన మనసుకు ఉంటుంది, బుద్ధికి ఉంటుంది. మనసు బాధపడుతుంది, జయం కలిగినప్పుడు సంతోషపడుతుంది, ఉత్సాహంగా ఉంటుంది. అవమానం కలిగినప్పుడు దుఃఖిస్తుంది, బాధపడుతుంది. ఆ బాధపడ్డప్పుడు దాన్ని బయటకు వ్యక్తీకరించడం కోసం మనం మాట్లాడతాం, తిడతాం ఎదుటి వాళ్ళను కోపంతో, లేకుంటే ఏడుస్తాం, కళ్ళల్లోంచి నీళ్ళు వస్తాయి. దాన్ని వ్యక్తీకరించడానికి ఇవి ఉపయోగపడతాయి కానీ వాటికి ఎటువంటి భావాలు లేవు. కాబట్టి ఇంద్రియాలను వశం చేసుకోవాలి, నిగ్రహించుకోడు కూడా కాదు. నిగ్రహించుకుంటే తాత్కాలికం, మళ్ళీ కొంతసేపు కాగానే మళ్ళీ కుక్కతోక వంకరలాగా దానికి అదే పని కదా. ఇప్పుడు మనం ఎప్పుడో నిద్రపోతామండి, రోజంతా మెలుకుతూనే ఉంటాం. ఉన్నంతసేపు చూడడమే మన కళ్ళకు పని. కళ్ళు తెరిచి ఉన్నంతసేపు చూస్తూనే ఉంటుంది. ఎక్కడనో చూసి టక్కుమని దాని మీద ఆగిపోతాము, దాన్ని మన సొంతం చేసుకోవాలని కోరుకుంటాం. ఆ కోరిక అది అన్నీ పంపిస్తుంది మనసులోకి. ఆ మనసు తీసుకున్న దాని మీదనే మనం కోరికగా ఫామ్ అవుతుంది. కానీ కొన్ని మనం చూస్తాము కానీ వాటిని పట్టించుకోము. మనం ఒక 100 వస్తువులు చూస్తే ఆ 100లో ఒక 2-3 మనం గుర్తించుకుంటాం. ఆ 2-3 కోసమే మనం కోరుకుంటాము, వాటి కోసమే ప్రయత్నిస్తాము. ఏవైతే మనం కోరుకుంటున్నామో వాటిని మళ్ళీ మళ్ళీ చూపిస్తుంది, అది ప్రేరేపిస్తుంది. అది ఇక్కడ జరుగుతున్న విషయము. కాబట్టి నువ్వేం చేయాలి? ఫస్ట్ నీ ఇంద్రియాలను వశం చేసుకోవాలి. మొదట ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి, తర్వాత మనోబుద్ధులను కంట్రోల్ చేసుకోవాలి. ఇంద్రియాలు నిగ్రహించుకొని అంటే ఒకటేసారి వశంలోకి వస్తాయి అనండి. ఇప్పుడు గుర్రాన్ని కళ్ళెం వేసి ఆపగలగడము అంటే దానికి ప్రాక్టీస్ ఉండాలి. అందరూ ఎవరు పడితే వాళ్ళు గుర్రం మీద కూర్చొని దాన్ని పట్టుకోలేరు. అది తీసి మనల్ని కింద ఎత్తేస్తుంది. అది ఒక్కసారి ఉరికిందంటే అంటే దానికి ఒక సాధన. నెమ్మదిగా ముందు తగ్గించుకుంటూ నిగ్రహించుకుంటూ తర్వాత వశం చేసుకోవాలి. ఇప్పుడు ఎవరైనా ఫ్రెండ్షిప్ చేస్తారు, ఎట్లుంటుందండి? ముందు కొత్తగా పరిచయం అయినప్పుడు వాళ్ళతో మాట్లాడుతూ
వాళ్ళు బాగా క్లోజ్ అవుతారు. క్లోజ్ అయిన తర్వాత ఎంత క్లోజ్ అవుతారు అంటే మనం ఏదైనా చెప్తే వాళ్ళు వినేటట్టుగా అవుతారు, మన కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడతారు వాళ్ళు. అంతేగాని ఒకటేసారి ఇట్లా మనిషిని చూడంగానే అయిపోరు కదా, ఏదైనా అంతే. ఆ విధంగా సాధన చేయాలన్నమాట. ఆ ఇంద్రియాల మీద పట్టు సాధించుకోవాలి మనం. అప్పుడు అవి వశంలోకి వస్తాయి. వశంలోకి వచ్చినప్పుడు మన బుద్ధి మనసు కూడా నియమితంగా ఉంటుంది. అప్పుడు మనకి జ్ఞానము, ముందు ఆత్మ జ్ఞానము. ఇక్కడ జ్ఞానము విజ్ఞానం అన్నాడు. మరి జ్ఞానం అంటే ఏంటిది, విజ్ఞానం అంటే ఏంటిది, రెండు చెప్తున్నారంటే, జ్ఞానం అంటేనేమో మనము గురువుల ద్వారా వింటూ ఉంటాం, విని తెలుసుకోవడం అనేది జ్ఞానము. మనకి తెలుసుకుంటాము, కానీ దాన్ని ఎప్పుడైతే అనుభవపూర్వకంగా చేయగలగడం అనేది విజ్ఞానం అన్నమాట. అంటే తెలుసుకున్న దాన్ని ఆచరణ, జ్ఞానము అనుష్ఠానము అంటారు. జ్ఞానం ఉంటే దాన్ని ఆచరించాలి. ఆచరణలోకి రావడానికి కూడా టైం పడుతుంది. మనకు తెలుసు పొద్దున్న సూర్యోదయానికి లేస్తే మంచిది, బ్రాహ్మీ ముహూర్త కాలంలో లేవడము మనకు అన్నీ అభివృద్ధి చెందుతాయి. ఎందుకంటే సూర్యుడు ఎదుగుతూ ఉన్న సూర్యుడు ఎప్పుడైతే వస్తాడో అప్పుడు లేచి సూర్య దర్శనం చేసుకుంటే, అంటే సూర్యోదయాన్ని ఎవరు దర్శిస్తారో వాళ్లకు ఎవరైనా అభివృద్ధిలోకి వస్తారు అని చెప్తుంది మన పురాణాలు పెద్దలు. అంటే సూర్యుడు ఎదుగుతూ ఉంటాడు, ఆ సమయానికి మనం సిద్ధంగా ఉండాలి. అయితే సూర్యుడు ఎదిగినట్టు మనం ఎదుగుతాము అని మనకు చెప్తూ ఉంటారు అన్నమాట. అయితే అది సాధ్యమవుతుందా అండి? మనకు ఒకరోజు అనుకుంటాము, అనుకోగానే సాధ్యమవుతుందా? వాళ్ళు లేద్దాం అనుకున్నా ఏదో అయిపోయింది, లేవలేదు. రేపు లేద్దాం అనుకున్నా కొంచెం అటు ఇటుగా లేస్తాము, ఒకరోజు అట్లా చేస్తాము, ఇట్లా చేస్తాము. అట్లా ఎట్లానో కష్టపడి 10 రోజులు కష్టపడ్డ తర్వాత ఒకలాగా ఒక 5 నిమిషాలు అటు ఇటు లేవడం అలవాటు అవుతుంది. అలవాటైనాక అప్పటి నుండి ఒక 15 రోజులు అట్లనే మనము కంటిన్యూగా దాన్ని ప్రాక్టీస్ చేసినట్టయితే అలవాటు అవుతుంది. ఇక అప్పుడు అలవాటు అయిపోయినాక ఎట్లుంటుందండి, మనము నిద్ర లేవాలి అని అనుకునే అవసరం లేదు, టక్కున అదే టైంకి మెలకువ అవుతుంది మనకు. అది ఆటోమేటిక్గా శరీరానికి అలవాటు అయిపోతుంది అన్నమాట. అందుకే అంటారు, ఒక్కసారి జ్ఞాని అయినవాడు మళ్ళీ అజ్ఞానానికి వెళ్ళాడు. ఎందుకంటే వాడు ఇంత కష్టపడి సాధన చేసి అందులోకి వెళ్ళిపోయినాక మనము ఇప్పుడు మంచి పనులు చేసుడు అలవాటు ఉన్నోళ్ళకి, ఇప్పుడు ఎవరైనా బయట వాళ్ళని కొంతమంది తిడుతూ ఉంటారు, కొంతమంది అంటారు అబ్బా మనకైతే అట్లా తిట్టను కూడా తిట్టరాదు అంటాం. అంటే వాళ్ళ స్వభావమే కాదు, వాళ్ళకి అట్లా తిట్టాలి అనుకున్నా కానీ తిట్టలేరు. శ్రీరామచంద్రుడు సముద్రుడి మీద కోపం లేవాలి అని, సముద్రుడు దారిస్తులేడు ఎట్లా పోవాలి అని కోపం కావాలని తెచ్చుకున్నాడట. అంటే స్వాభావికంగా కోపం తెచ్చుకునేది ఆయన బుద్ధి కాదు, కానీ కావాలన్నప్పుడు తెచ్చుకుంటాడు. అట్లా పిల్లల యందు కూడా ప్రేమనే ఉంటుంది, మనకు కోపం ఎందుకు ఉంటుందండి? కానీ వాళ్ళు తప్పు చేసినప్పుడు తండ్రి ఏం చేస్తాడు, వాడికి భయపెట్టి వాడిని మంచి మార్గంలో మార్చడం కోసం కోపాన్ని నటిస్తాడు. అంతేగా నిజంగా కోపం ఉంటుందా తండ్రికి? ఉండదు. అట్లా మనము ఆ ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే మంచి పనులు చేయడం అలవాటు అయిపోయినాక మనకు ఇంకా చెడు దారికి వెళ్ళే అవకాశం లేదు, అవసరం రాదు, వెళ్ళను కూడా వెళ్ళం. అది మనము తెలుసుకోవాల్సిన విషయం. ఇక్కడ ఇంత చిన్న శ్లోకాలలో ఇంత పెద్ద అర్థాలు ఉంటాయి. మనం వాటిని గమనించుకొని ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇది ఏదో ఒక్క రోజులో మారిపోయేది కాదు. చిన్న చిన్న విషయాల దగ్గర కూడా మనము దుఃఖిస్తూ ఉంటాం. వాటిని తొలగించుకోవడం కోసం ముందు మనము ప్రయత్నం చేయాలి. అది క్లారిటీగా తెలుసుకోవడం కోసమే భగవద్గీతను చదువుకోవాలన్నమాట. ఇదండి
ఈ శ్లోకానికి మనం భగవంతుడు చెప్పింది. మరి ముందైతే కనీసం ఇంద్రియాలను నిగ్రహించుకునే పనిలో ఉందాం. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.